అధికారం కోసం వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ అరాచకాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. వాటిని అడ్డుకునేందుకు వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రాజధాని నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ అమరావతిలో రైతుల సహకారంతో 33,000 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణానికి ఇస్తే దాన్ని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి రాజధాని నిర్మాణానికి మీ అభిప్రాయాలు తెలపని అడిగితే జగన్మోహన్ రెడ్డి అమరావతిలో నిర్మాణం చాలా బాగుంటుంది, ఇంకా కాస్త ఎక్కువ భూమి ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి ఆ కీర్తి చంద్రబాబు నాయుడు గారికి వస్తుందేమని అసూయతో ఆ యొక్క రాజధానికి వ్యతిరేకంగా అతను అనేక రకాల కుట్రలు చేసి అక్కడ రాజధాని రైతులతో కేసులు వేయించి రాజధాని నిర్మాణానికి ఏమాత్రం సహకరించకుండా అతను అడుగడుగునా కూడా అడ్డు తగిలి రాజధాని నిర్మాణాన్ని అడ్డుకున్నాడు. తను అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణం గురించి ఏమాత్రం పట్టించుకోకుండా రాజధాని నిర్మాణాన్ని పక్కన పడేసేసి 3 ప్రాంతాల అభివృద్ధి అని చెప్పి ఒక కొత్త స్లోగన్ పట్టుకొచ్చి రాజధానికి వ్యతిరేకంగా దారుణంగా ప్రవర్తించాడు. ఇవాళ రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది, సెక్రటరియట్ అవసరం ఉంది, అసెంబ్లీ అవసరం ఉంది. ఇవాళ రోజున సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అన్ని సంస్థలు నిర్మాణం చేసుకోవాలి. ఇవాళ రాజధాని లేకుండా విడిపోవటం అనేది మన దురదృష్టకరం. దీన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత రాష్ట్రానికి ఉంది. ఇవాళ రోజున అడుగడుగునా కూడా రాజధాని నిర్మాణానికి అడ్డుపడుతూ మొన్న రాజధానిలోకి వైఎస్ఆర్ పార్టీ నాయకులు వెళ్తే అక్కడున్న రైతులు తరిమి కొట్టారు. మీకు సిగ్గుంటే మీ పరిస్థితి ఏంటో ప్రజల హృదయాల్లో మీకు ఏ స్థానం ఉందంటే మా ప్రాంతాలకు రావద్దని చెప్పి మిమ్మల్ని తరిమి కొట్టారు. ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మీ హయాంలో నాశనం అయిపోయిన రాష్ట్రాన్ని పారిశ్రామికవేత్తలంతా కూడా మీ యొక్క ఆర్థిక ఒత్తిళ్లు తట్టుకోలేక, మీ ఆర్థిక డిమాండ్స్ని తట్టుకోలేక రాష్ట్రం వదిలిపెట్టి పారిపోతే ఇవాళ కూటమి ప్రభుత్వం మళ్ళీ ఆ పారిశ్రామికవేత్తలందరినీ కూడా రప్పించి 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రానికి రప్పించారు. ఇవాళ రోజున 25 లక్షల మంది ప్రజలకి ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి. వాళ్ళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటువంటి ఏంటో చంద్రబాబు నాయుడు గారికి గతంలో చేసి చూపించారు. మళ్ళీ వెళ్ళిపోయినటువంటి పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి మళ్ళీ పరిశ్రమలు పెద్ద ఎత్తున నిర్మాణం చేపడుతున్నారు. ఇవాళ రోజున రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇవాళ పోలవరం నిర్మాణం కానీ ఇవాళ 89% పోలవరం నిర్మాణం పూర్తి చేశారు. వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక ఎన్నికల్ని అడ్డుకోవటం కోసం విశ్వ ప్రయత్నం చేయటం జరుగుతుంది. అందులో భాగంగానే నిన్న వాళ్ళ పార్టీ తరఫున అధికారపూర్వకంగా త్వరలో ఓటర్ లిస్టు ఫైనల్ అయిన తర్వాతే ఎన్నికలు జరపాలి అని చెప్పి నిన్న హైకోర్టులో కేసు వేయటం జరిగింది. లేళ్ల అప్పిరెడ్డి గారు వైసీపీ ప్రధాన కార్యదర్శి, పార్టీ తరఫున ఎమ్మెల్సీ, ఆయన అఫీషియల్గా వేయటం జరిగింది. ఇది చాలా దారుణం. స్థానిక ఎన్నికలు జరిగితే ఓడిపోతామనే భయంతోనే వైసీపీ పార్టీ ఇటువంటి కుట్రలకి కుతంత్రాలకి తెరలేపటం జరుగుతుంది. అలాగే బీసీ రిజర్వేషన్ల పైన కూడా వైసీపీ పార్టీ 34% ఉండకూడదు బీసీలకి రిజర్వేషన్లు స్థానిక ఎన్నికల్లో అని చెప్పి కోర్టులో 4 రోజుల క్రితం కేసు వేయించడం జరిగింది. ఇలా రకరకాలుగా స్థానిక ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం లేక జగన్మోహన్ రెడ్డి గారు ఒంటి సాకులు చెబుతూ బులిబులి ఏడుపులు ఏడుస్తూ ఈ ఎన్నికలు ఆపాలని చెప్పి ఆయన కుట్రలు పన్నటం జరుగుతుంది. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీని పారద్రోలవలసిందిగా విజ్ఞప్తి